అంటే ఇంకొక భాగం ఉంటుంది రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ అంటే యాజకులు అంటే ఫాదర్స్ అంటారు, తండ్రులు ఇప్పటికి ఉంటారు. ఇక్కడ మన ఇంకా సెట్టాక్స్ ఉంటారు కదా ఫాదరే తండ్రులు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే భూలోకంలో ఎవరికైనా తండ్రి గారు పెట్టుకునే అనుమతి ఉన్నదా? అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవరి పేరు తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు నేను చాలా ఎవరు తండ్రి ఎవరు? పరలోకమందున్నాడు. భూలోకంలో వీళ్ళ వారందరి తండ్రి మనకు అసలు వాక్యాంశాలు చూసినారా ఎంత వ్యత్యాసం చూస్తే. అందుకని ఇక్కడ చూడండి కొందరు ఏమంటే అంటే ఫాదర్ తండ్రి, ఫాదర్ అంటే తండ్రి. మరి వీళ్ళకేమో మాకు దేవుడి వాక్యంలో తెలుస్తుంది ఏంటంటే ఎవరు కూడా భూమి మీద ఎవరు కూడా తండ్రి అని పిలువబడదు. కేవలం పరలోక రాజ్యం ఎవరు తండ్రి అని ఉన్నవాడు పరలోకంలో ఉన్న మా తండ్రి ఇంతే. మనం అందరికీ తెలిసిపోయింది ప్రార్థన చేసినప్పుడు అందరికీ చేస్తాము పరలోకంలో ఉన్న మా తండ్రి అంటారు, భూమి మీద ఉన్న మా తండ్రి అని అన్ని చూడండి. క్యాథలిక్ వాళ్ళు ఎంత చూడండి ఎంత వాక్యాన్ని ఇట్లా పాడు చేసినారు అనేది చూస్తున్నప్పుడు వీరికి ఏమనుకుంటే వీరు ఏమనుకుంటారు అంటే అసలు ఈ తండ్రి అంటే ఫాదర్ అన్న వాళ్ళు ఏంటంటే ఒక మధ్యవర్తులను అనుకుంటారు. అంటే దేవునికి ఇంకా మానవులకు మధ్య ఒక మధ్యవర్తులని వారు నమ్ముతారు. క్యాథలిక్ వాళ్ళు నమ్ముతారు మీరు ఒక మధ్యవర్తులను అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని. దేవుడు ఒకడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు ఎవరు మధ్యవర్తులు? యేసుక్రీస్తు మాత్రమే ఒక మధ్యవర్తి అయింది. చూడండి పాత నిబంధన ప్రకారం చూస్తే యాజకులు అన్నబడే వారు మధ్యవర్తులు అయిపోతున్నారు. ఎవరికి? దేవుడికి ఇంకా మనుషులకు మధ్యవర్తులు యాజకులు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఆ యాజకత్వాన్ని తీసుకుంటాడు. ఆ యాజకత్వాన్ని ఇప్పుడు ఎవరు? యేసు ప్రభు తీసుకుంటాడు. అందులో ఇక్కడ చూస్తే ఏమన్నాడు? మధ్యవర్తి ఎవరు? క్రీస్తు తీసుకున్నాడు, యేసు తీసుకుంటాడు. మరి ఇలాంటి మరి భూలోకంలో ఉన్న ఈ తండ్రులు అంతా కూడా ఎవరు కూడా మధ్యవర్తులు బాగుంటుందా? మరి అందుకని ఇక్కడ చూడండి కొందరు ఈనాడు చూస్తే కొందరు ముస్లిం సంఘాలలో కొన్ని సంఘాలలో ఏమంటారు అంటే బిషప్ వాళ్ళని తండ్రి గారు అని అంటున్నారు. బిషప్ సుగేంద్ర తండ్రి గారు అని అంటున్నారు. కాదు కూడా చూడండి చూడండి వాక్యంలో ఇక్కడ కూడా చూడండి ఇలాంటి అనుమతి ఇయ్యలేదు కూడా ఇక్కడ చూస్తే. వాక్యంలో చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని దయచేసి చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని. పరిశుద్ధులు అపూర్ణమైనట్టు క్రీస్తు శరీరము క్షమాపణ చెందుటకును పరిచర్యను జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థకులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుడు యేసును నియమించాడు. సంఘక్షేమాభివృద్ధి వరకు ఆదిత్యం చూసిన వారిని అపోస్తలులను నియమించినాడు, ప్రవక్తలను నియమించినాడు, స్వార్థకులను నియమించినాడు. ఇప్పుడు ఎవరు కూడా చూడండి ఒక విషయం ప్రియ, చాలా మంది చూడండి క్రైస్తవులు నాడు చేస్తున్న పొరపాటు ఏంటంటే కొందరు ఏమని పెట్టుకుంటున్నారు? అపోస్తలులు అని పెట్టుకుంటున్నారు. అపోస్తలులు ఇవన్నీ కాదు. అపోస్తలులు అంటే అర్థం ఎందుకు? పంపబడిన వారు అంటారు. యేసుక్రీస్తు చేత పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన వారు అపోస్తలులు అయి ఉంటారు. వాక్యం ఎదురైతే ప్రియ చూడండి మనము ఇలాంటి సేవకులకు ప్రియారా, స్వార్థము మనం సేవకులకు ప్రియారా. మరి కావాలని అనేది ఎవరంటే
ఎందుకంటే ప్రవక్తలన్నది చూస్తే ప్రవచనాలు అనేది మొదటి పత్రిక 11వ అధ్యాయం 8వ ప్రకారం ఏమని అవి నిరర్థకమవుతున్నారు. అదే చూడండి వాక్యంలో ఏమన్నది వెలువెట్టు జరిపించిన సూచనలో ఏమైనాయి అవన్నీ అయిపోయినాయి జియోగ్రఫీ గారు బోధించిన మరి ప్రవక్తలు కానీ అంతా ఏమైనాయి అంతే. ఇప్పుడు అంటే వ్యవసాయ కురుకులు కానీ ఆపలు కానీ సువార్థికులు ప్రచారకులు ఇది సంఘంలో ఉండాల్సింది. మరి ఇట్లా చూడండి కమిటీ అనేది కాదు, మరి వాక్యానుసారంగా బైబిల్ అన్న ప్రకారమే మనం పోవాలి. అయితే చూడండి మీరు చూడండి ఇక్కడ క్యాథలిక్ వాళ్ళలో మనం చూసినాం ఏంటంటే ఈ తండ్రి ఫాదర్ అనే వాళ్ళు ఏం చేయాలి వివాహం చేసుకోకూడదు. బైబిల్ ఏమని చెప్తుంది వివాహం చేసుకోవాలి. నిజంగా చూడండి నరుడు ఉండవు. చూడండి మొదటి తిమోతి పత్రిక ప్రకారం 4వ అధ్యాయం 1-3 వచనాలు దయచేసి చదవండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం. అయితే అబద్ధికులు వేషధారణలు మోసపరుచులు ఆత్మహత్యలు దయ్యముల విశ్వాస అబద్ధికులు ఆదరణ మనసాక్షి గలవారి వివాహం నిషేధించు సత్య విషయమే జ్ఞానముల విశ్వాసంలో నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను ఏమన్నారు వివాహం నిషేధించే వాళ్ళు ఉన్నారు. చూడండి ఇదే విషయాన్ని మనం చూస్తే తిమోతికి రాయబడిన పత్రికలో ఇక్కడ చూస్తున్నాం. మొదటి తిమోతి పత్రికలో చూస్తే మరి 3వ అధ్యాయంలో చూడండి ఈ లక్షణం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం వాడు తన పనిని అపేక్షించినాడు మాట నమ్మలేదు. అధ్యక్షుడు వాడు నిందారహితుడును ఏకపక్షుడును నితానుభావుడును స్వస్థబుద్ధి గలవాడు మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధకు తగిన వాడునై ఉండి మద్యపానం పొందువాడును కాక సాత్వికుడును జగడపాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణమైన కలిగి తన పిల్లలు స్వాధీనపరచవచ్చు మన ఇంటి వారిని బాగుగా ఏర్పాటు ఉండవలేము. మొదటి తిమోతికి రాయబడిన పత్రికలో అధ్యక్షుల గురించి కానీ స్వార్థుల గురించి కానీ పరిచారకుల గురించి కానీ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాం వివాహం అనేది ఏకపత్ని పురుషుడు ఏకపత్ని స్త్రీ అయి ఉండాలి. ఇవంతా కూడా కలిసిపోయింది ఏంటి వివాహం అనేది చేసుకోవాలంటే. మరి అంతేకాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఉండాలి వారికి పిల్లలు ఉండాలి. గమనించినారా? అయితే ఉదాహరణ సందర్భంలో ఎవరో మన క్రీస్తు సంఘ సువార్తికుడు ఆయన పేరు నేను మర్చిపోయినాను నాకు చెప్పిన ఆయనకు కుమారుడు కుమార్తెను ఉన్నదట. మరి ఇద్దరు పిల్లలు లేనందుకు ఏమైందని ఆయన పెద్దలు రాలేకపోయింది. వాక్యం పిల్లలు అన్నారు, ఒక పిల్లగాడు అన్నారు, పిల్లలు అన్నారు. కృష్ణాలు ఎంత ఉన్నారు కట్టుబాటు దేవుని వాక్యంలో ఎంత కట్టుదిద్దంగా ఉన్నారు. వీరు పరిస్థితి చూస్తే ఇక్కడ వివాహాలను నిషేధించేవారు. అందుకనే చూస్తున్నాం ఫాదర్ సిస్టర్ ఎంత వివాహం అసలు వాస్తవంగా చేసుకోవాలి. ఇదంతా ఇక్కడ చూడండి వాక్యానుసారమైనది కాదు. ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇవన్నీ కూడా రాయబడి ఉంటుందని ఇక్కడ చూస్తే మరి ఇక్కడ చూడండి ఎవరైతే మనం చూడండి పేతురు కోపం ఉన్నాడు కదా, పేతురు అసలు వివాహం ఉంటుంది కదా మనందరికీ తెలుసు. మరి మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 14వ వచనంలో ఏమైనది పేతురు అంత జనంతో ద్వారపడుతున్నప్పుడు ఏమైనది స్వస్థపరిచినాడు. పేతురు అర్థం అంటే భార్య ఉన్నది పేతురు కదా. మరి వీళ్ళు కోపం అంటారు కదా భార్య కోపకు మన వివాహం చేసుకోకుండా పేతురు పెళ్లి వచ్చినారు. మరి ఇవన్నీ కూడా వాక్యానుసారమైన ఇంకొక విషయం చూడండి. పేతురు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఆయన కొడుకు పెద్ద కూడా తెలుసా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పేతురు అసలు వాస్తవంలో పెద్దనే కట్టిస్తుంది. చూసినారా ఏది కూడా కొత్తగా లేదు. వాక్యాలు అన్ని తీసుకొచ్చేది దేవుడి వాక్యాన్ని పూర్తిగా చెప్పేసిన
నిదానం లేదు, ఇదంతా కూడా సరైన వాక్యం కాదు. చూసినా తండ్రులు కానీ దారిద్రులు వీళ్ళ తండ్రులు అంటారు కదా, ఫాదర్లు, ఎక్కడ కూడా వాక్యంలో కూడా